కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీ సంస్కరణలు టాప్ టు బాటము అంటే పై నుంచి కింది వరకు ప్రతి వినియోగదారునికి లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్లస్ ప్రభుత్వ అధికారులతో కలిపి చేసుకుంటున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే సంబరాలు అనుకోవచ్చు. ఎట్లానంటే మనకు ఎస్పెషల్లీ ఇక్కడ చేనేత గురించి మనం మాట్లాడాలని అంటే ఈ చేనేతపై తీసుకున్నటువంటి జిఎస్టీలో తగ్గుదల అనేది ఇప్పుడు హ్యాండ్లూమ్స్కు వర్తిస్తుంది, చేనేతకు వర్తిస్తుంది, అదేవిధంగా టైలరింగ్ అంటే జాబ్ వర్క్లో కూడా వర్తిస్తుంది. అంటే 12% ఉన్నటువంటి కొన్ని జిఎస్టీ రేట్లను 5% తీసుకురావడం జరిగింది. అట్లే 18% ఉన్నటువంటి జిఎస్టీ రేట్లను 5% తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి చేనేత కుటుంబానికి, టెక్స్టైల్స్కు, హ్యాండ్లూమ్స్కు అందరికీ కూడా జిఎస్టీ ప్రతిఫలాలు అనేటివి అందుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనము ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారము. మనకు ముఖ్యంగా 2500 లోపు ఉన్న ఏ వస్త్రం పైన కూడా ఇప్పుడు 5%. మన సార్ చెప్పినట్లు మేజర్ రిలీఫ్ సిల్క్ యార్న్ మీద తగ్గింది. 12-18% ఉన్నది ఇప్పుడు 5%కి వచ్చింది. అలాగే టైలరింగ్, జాబ్ వర్క్కు వెళ్ళే వస్తువుల మీద ఇంతకుముందు 12-18% ఉన్నది ఇప్పుడు 5%కి అయింది. రగ్గుల మీద కూడా తగ్గింది. చూడండి, రగ్గుల మీద కూడా తగ్గింది కదా. కార్పెట్లు, రగ్గుల మీద కూడా 12% ఉండేది ఇప్పుడు 5%కి వచ్చింది. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంతకు మునుపు చేనేత విభాగంలో తయారు చేసినటువంటి వస్తువులకు 5% జిఎస్టీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఏం చెప్పింది, ఆర్డర్ చెప్పిన ప్రకారము 40 లక్షల వరకు ఎవరైతే చేనేత వృత్తులు తయారు చేసి వాళ్ళు అమ్ముతారో వాళ్ళకి జిఎస్టీ లేదని గవర్నమెంట్ మనం ప్రకటించింది. జియో కూడా సేల్స్ ట్యాక్స్ దానికి వచ్చింది. కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా మా చేనేత విభాగం తరఫున ఇండియా ప్రభుత్వానికి, మన తెలుగుదేశం గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము.